అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉంటారా? నేనైతే మస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు లాస్ట్ ఆదివారం. ఈ రోజు చాలా ఎక్కువ క్రౌడ్ అదంతా ఉంటది అని చెప్పేసి మేము లాస్ట్ వీకే బోనాల పండుగ అయితే చేసేసాం అనమాట. సో మేము లాస్ట్ వీక్ సెలబ్రేట్ చేసుకున్న బోనాల పండుగని ఈ రోజు అయితే మీరు ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు. సో ఏమేం చేస్తాము, బోనాలు ఎలా చేస్తాము అండ్ అమ్మవారికి ఎలా సమర్పిస్తాము అవన్నీ మీరైతే ఈ బ్లాగ్ లో చూసేయండి. పండగ రోజు పొద్దున్నే లేచి ముగ్గు వేసి తోరణాలు కట్టి అండ్ అవే కాకుండా వేప కొమ్మలు కూడా కడతామన్నమాట. ఇది అమ్మవారికి చాలా చాలా ఇష్టం అని చెప్పేసి వేప కొమ్మలు అయితే కంపల్సరీ కడతారు బోనాల పండుగ రోజు. మా అత్తయ్య అయితే పొద్దున్నే లేచి దేవుడికి అయితే పూజ చేసేసింది. మా అత్తయ్య పూజ చేసే టైంలో బోనాలకి కావాల్సిన బోనాల్లో పెట్టే ప్రసాదంని మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. అత్తయ్య మటన్ చికెన్ సో బోనాలంటేనే నాన్ వెజ్ అనమాట. సో మా అత్తయ్య చికెన్ మటన్ తీసుకురావడానికి అయితే వెళ్ళిందనమాట. ఆలోపు నేనైతే బోనాలను పూజించాలి అని అంటారు. అంటే బోనాలకి డెకరేషన్ అయితే చేయాలి. పసుపు కుంకుమతో డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట నేను. బోనాలని ఇలానే పూజించాలని ఏం లేదు. పసుపు కుంకుమతో అయినా నార్మల్గా అయినా బొట్లు అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎంత మంచిగా చేస్తే అమ్మవారికి అంత నచ్చుతుంది అంటారు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను అనమాట ఈసారి ఫస్ట్ టైం. పసుపు కుంకుమతో బోనాలని పూజించిన తర్వాత పువ్వులు అయితే కట్టాలన్నమాట. సో పువ్వులు అయితే నేను అన్నిటికీ కడుతున్నాను. సో బోనాలను అయితే పూజించడం అయిపోయిన తర్వాత దేవుడి ముందు అయితే పెట్టాలి. అంటే బోనాలను డైరెక్ట్గా కింద అయితే పెట్టకూడదు అనమాట. ఒక ప్లేట్ కానీ ఒక విస్తరా కానీ పెట్టి దాంట్లో బియ్యం పెట్టి దానిపైన బోనం అయితే పెట్టాలి. ఇప్పుడు బోనంలో ఏమేమి చేస్తున్నామో మనమైతే చూద్దాం. పసుపు అన్నం, బెల్లం అన్నం, వేపాకులు ఉన్నాయి ఇందులో. బెల్లం అన్నం ఇదేంటి పైన దాంట్లోనా? పచ్చి పులుసు, పెరుగు సాక, అల్లడం. అల్లి ఏం చేస్తారు? వాటిని బోనాలకు కడతారు. ఓకే, చూడతారు. ఓకే. బోనాలు అంటే ఇలానే చేయాలని ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. అండ్ ప్రసాదం కూడా బోనాలలో పెట్టే ప్రసాదం కూడా డిఫరెంట్గా పెడతారు. సో మేము చేసే పద్ధతి ఇలా ఉంటుంది.
బోనం పూజించడమే కాకుండా బోనం సమర్పించడమే కాకుండా ఓడిబియ్యం కూడా పోస్తారనమాట అమ్మవారికి. సో ఆ ఓడిబియ్యాన్ని ఇప్పుడు కలుపుతున్నారు. పసుపు నూనె వేసి ఓడిబియ్యాన్ని అయితే కలుపుతారనమాట. ఓడిబియ్యం కలపడం కూడా ఒకళ్ళు కలిపినా సరే ఒక 5 ముత్తైదుగుల చేతులైతే పడాలి అని అంటారు. సో 5 ఒకసారి కలపాలన్నమాట. ఓడిబియ్యం కలపడం కూడా అయిపోయింది. సో ఓడిబియ్యంలో ఏమేమి పెడతారో ఇప్పుడు చూద్దాం రండి. అమ్మవారికి ఓడిబియ్యం, అందులో తమలపాకులు 5, కుడుకలు 5, ఖర్జూర పండ్లు 5, పోకలు 5, పసుపు కొమ్ములు 5 కుంకుమ ప్యాకెట్లు, 5 పసుపు ప్యాకెట్లు, గాజులు. ఇందాక అల్లుకున్న వేప కొమ్ములు ఉన్నాయి కదా, అవి కూడా బోనానికి కట్టాలన్నమాట. వేపాకులు ఎందుకు పెడతారో కూడా ఇప్పుడు చూద్దాం రండి. వేపాకు అంటే చాలా ఇష్టము. బోనాలకు ఖచ్చితంగా వేపాకు. గ్రామదేవతకి ఇష్టమైన ఆకు వేపాకు. అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు గుడికి అయితే వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తామని అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము. బోనాలు, అమ్మవారికి చీర, 5 కొబ్బరికాయలు, ఓడిబియ్యము అండ్ అమ్మవారికి ఒక పూలదండ అండ్ మంగళహారతులు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలన్నమాట. బోనం ఎత్తుకునే వాళ్ళు కంపల్సరీ కుంకుమ పెట్టుకొని దేవుడి బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఆ తర్వాతే బోనం ఎత్తుకోవాలన్నమాట. బోనాలకి పైన దీపం పెట్టిన తర్వాతే ఆ బోనం పరిపూర్ణం అవుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఆ బోనాన్ని మనం ఎత్తుకోవాలి. ఇప్పుడు బోనం ఎత్తుకునే వాళ్ళైనా సరే అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే అందరూ ఆ బోనాలకి దండం పెట్టుకొని ఆ తర్వాతే మనం బోనం ఎత్తుకొని మనం వెళ్ళాలన్నమాట. గుడికైతే వెళ్ళి ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. అందరం దేవుడికి మొక్కుకోవడం, బోనాలకు మొక్కుకోవడం అయిపోయిందనమాట. ఇప్పుడు బోనం అయితే ఎత్తుకుంటున్నాం.
గుడికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి అమ్మవారిని బోనం ఎత్తుకొని అలానే మొక్కుకొని ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేయాలి గుడి చుట్టూ. బోనం ఎత్తుకొని అలానే 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత బోనంలో ఉన్న ప్రసాదాన్ని అమ్మవారికి అయితే సమర్పించాలి. ప్రదక్షిణాలు అయితే చేయడం అయిపోయిందనమాట. ఇప్పుడు మెల్లిగా బోనం దించి బోనంలో ఉన్న ప్రసాదం అమ్మవారికి అయితే సమర్పించాలి. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు నేను ప్రదక్షిణాలు ఫినిష్ చేసేంత వరకు కూడా నా బోనంలో ఉన్న దీపం అలానే వెలుగుతూనే ఉందన్నమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో బోనం అయితే సమర్పించుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం తెచ్చిన బెల్లం అన్నం అండ్ పసుపు అన్నం అండ్ పచ్చి పులుసు అండ్ పెరుగు శాఖ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ అయితే పెట్టాలి. బెల్లం అన్నంతో పెరుగు శాఖ, పసుపు అన్నంతో పచ్చి పులుసు అవి 2 కలిపి పెట్టాలన్నమాట. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి సో బోనం అయితే సమర్పించుకోవడం అయిపోయింది. ఇప్పుడు గుడి లోపల మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోయాలన్నమాట. కానీ ఈ గుడిలో ఇది చిత్తారమ్మ టెంపుల్ అన్నమాట, గాజుల రామారంలో ఉంది. ఈ గుడిలో మనమైతే పోయడానికి లేదు, పంతులు గారికి ఇస్తే ఆయనే పోస్తాడనమాట. మావాడు చిట్టి చిట్టి చేతులతో బోనం అయితే మొక్కుకున్నాడు. అమ్మవారికి మొక్కమంటే మంచిగా మొక్కుతున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం చాలా చిన్నగా ఉన్నాడు, ఈసారి పెద్దగా అయ్యాడు, దేవుడికి మొక్కుతున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు. హ్యాపీగా అనిపించింది నాకైతే. మనం ఇంట్లో ఒడి బియ్యం కలుపుకొని వచ్చాం కదా, ఆ బియ్యం అయితే పంతులు గారు అమ్మవారికి అయితే పోసేసారనమాట. మనం తెచ్చిన చీర కూడా అమ్మవారికి అయితే పెట్టేశారు.
పొడి బియ్యం పోసిన తర్వాత లాస్ట్లో కొన్ని బియ్యం అయితే మనం ఏదైతే బౌల్ ఇచ్చామో అందులో కొన్ని పెట్టి కొన్ని గాజులు పువ్వులు అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా మనకి మంచి రోజు కుదిరినప్పుడు ఆ బియ్యాన్ని మనం మన రైస్లో వండుకొని తినొచ్చు. సో దేవుడి దర్శనం కూడా అయిపోయిన తర్వాత కొద్దిసేపు 5 or 10 minutes అలా గుడిలో కూర్చోమని చెప్తారు కదా. సో అందుకని చెప్పేసి మా గ్యాంగ్ మొత్తం మేమందరం కలిసి గుడిలో అయితే ఒక 5 minutes అయితే కూర్చున్నాము. ఇదే గుడిలో మనకి బ్యాక్ సైడ్లో పోచమ్మ ఎల్లమ్మ అండ్ నాగదేవత 3 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టెంపుల్స్ దగ్గర కూడా మేము కొబ్బరికాయ అయితే కొట్టేసి అమ్మవార్లకు కూడా మొక్కుకొని వచ్చామన్నమాట. సో బోనాలు సమర్పించుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం వంటలు ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం రండి. చికెన్ చేస్తాం. సో మా మమ్మీ అయితే చికెన్ కర్రీ అండ్ కొవ్వు చారు అంటారు కదా, అవి 2 అయితే చేస్తుందన్నమాట ప్రస్తుతానికి. ఏంటిది అత్త ఇది? మటన్ స్పెషల్, తెలంగాణ స్పెషల్. సో ఇక్కడైతే మటన్ కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఏంటిది? సో ఈరోజు బోనాలు స్పెషల్ ఏంటి అంటే మటన్ చికెన్ అండ్ కొవ్వు చారు, బగారా రైస్ అండ్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ గురు పౌర్ణమి అవ్వడం వల్ల కొంతమంది వెజ్ కూడా ఉన్నారనమాట. సో పప్పు చారు అండ్ పాపడాలు అండ్ పన్నీర్ కర్రీ అలా చేశారు. ఇంకా ఫుల్ టు బోనాలు అంటేనే మందు అండ్ మటన్ అంటారు కదా, సో ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నారనమాట. తెలంగాణ అంటేనే మటను మందు. సో అందరు తినడం అయిపోయిందనమాట. సో నేను మా చెల్లి ఇప్పుడే తినడం స్టార్ట్ చేసాము. మా చెల్లి రావడానికి కొంచెం లేట్ అయింది. సో ఇద్దరం కలిసి తినడం అయితే స్టార్ట్ చేసాము. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యి ఇప్పుడు సడన్గా ఈ డ్రెస్లోకి వచ్చింది అనుకుంటున్నారా? నాకైతే అసలు తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని అంటే నైట్ డ్రెస్లోకి రావాలి. నైట్ డ్రెస్లోకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని తింటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే మేము కూడా తినేసాము. తిన్న తర్వాత వీళ్ళందరూ మా రిలేటివ్స్ అలా అనుకుంటున్నారా? అందరూ ఫ్రెండ్స్ అండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అందరూ మా అత్తయ్యకి మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ప్రతి ఒక్క విషయంలో అందరూ హెల్ప్ చేశారు. సో వీళ్ళు ఎంజాయ్మెంట్ కానీ హెల్ప్ చేయడంలో కానీ అన్నిట్లో చాలా ముందుంటారనమాట. మేము దుబాయ్లో ఉన్నా కానీ మా అత్తయ్య కొంచెం హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది అంటే వీళ్ళ వల్లే అనమాట. సో ఫుల్ టు ఎంజాయ్ అయితే చేస్తారు. అప్పుడప్పుడు మా అత్తయ్యని వచ్చి పలకరిస్తారు అండ్ బయటికి వెళ్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కార్డ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. మా మమ్మీ ఒక రౌండ్ ఆడి గెలిచిందనమాట. గెలిచి ఇంకా ఫుల్ టు ఎంజాయ్ చేసింది. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయారు, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇప్పటికే 6:30 అవుతుందన్నమాట ఈవినింగ్. అండ్ ఆల్సో చాలా వర్షం అయితే పడుతుంది. సో మా చిన్నోడికి స్కూల్ కూడా ఉందన్నమాట, అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయారు. ఇంకా కార్డ్స్ ఆడడం అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో డిన్నర్ కూడా చేసేసుకొని ఆల్మోస్ట్ నైట్ 9 o'clock వరకు మేము ఫుల్ టు ఎంజాయ్ అయితే చేసాము. 9:30 అయింది. ఆ తర్వాత రిలాక్స్గా డిన్నర్ చేసుకొని అందరూ డిస్పాచ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మా బోనాల పండుగ అయితే ఇలా జరిగింది. మీది ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మా బోనాల పండుగ మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.